పెద్ద పెద్ద సినిమాల్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాలో కానీ అలాంటి సో వాళ్ళు ఎప్పుడు నన్ను హీరోలా చూడరు, యాక్టర్లా చూడరు, అసలు మనిషిలా చూడరు. లెగ్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసి చేసుకున్న తర్వాత కంట్రోల్ 1 మోర్ జూమ్ చేసి బ్యాగ్ నుంచి ఫోటో కూడా తీసుకుని 3 కోట్లు తీసుకుంటున్నాడు, 4 కోట్లు తీసుకుంటున్నాడు. నెంబర్ చెప్పను కానీ డెఫినెట్గా హీరోయిన్ అంటే జస్ట్ సాంగ్స్ సీన్స్ వరకేనా? టీజర్ చూసారా మీరు? టీజర్ చూసిన తర్వాత అంటే ఏం అర్థం కాకుండా సగం వదిలేసినట్టు అనిపించింది. వాళ్ళ అబ్బాయి ఎలా అయితే ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడో ఆయన అంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు. వావ్ వావ్ సెన్స్ లేకుండా మరి మాకు ఆయన ఏ సీన్స్ బాగా చేస్తారు? రొమాంటిక్ సీన్సా లేదంటే రొమాంటిక్? నేను చూడలేదు. లేదా నాటు బూతులతో స్టార్ట్ చేస్తారు కొంచెం బాగా. కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా మామూలుగా సినిమాల్లో చేస్తున్నారు. నా కోసం ప్లేట్ తీసుకొచ్చారు. చిన్న స్కెడ్యూల్, నా స్కెడ్యూల్తో ఇంకా బాగుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా కనీసం కుక్కలా కూడా చూడలేదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ దారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. ఈ మధ్య కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన వ్యక్తి అంటే సుహాస్ అని చెప్పుకోవాలి. అలాగే ఈ మధ్య భూతద్దం భాస్కర్ ఒక హిట్ కూడా అందుకున్న రాశి, వీళ్ళిద్దరూ కాంబినేషన్లో రాబోతున్న సినిమా అయితే ప్రసన్నవదనం. రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సుహాస్ గారు. హాయ్ రాశి. అంటే మీరు ఒక హిట్ హీరో, లేటెస్ట్గా హిట్ కొట్టారు అమ్మాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మీరు కూడా ఒక హిట్ హీరోయిన్ భూతద్దం భాస్కర్. సో మీ ఇద్దరు కలిసి ఆల్రెడీ హిట్ ప్లస్ హిట్ స్క్వేర్ అవుద్దా, లేకపోతే ఎలా దీన్ని ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నారు ఈ ప్రాజెక్ట్? ఏమోనండి, మా అటెంప్ట్ మేము చేసాం సిన్సియర్గా. సో ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది. అయితే ఇప్పుడు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా దీంట్లో. అంటే మీరు ఎవ్రీ టైము అంటే మీకు ఒక ఇది ఉంది ఆల్రెడీ. సుహాస్ అంటే ఏదైనా క్యారెక్టర్ మనం రాసుకుంటే రిలయబుల్గా పర్ఫామ్ చేసేస్తాడని ఒక నేమ్ అయితే మీకు వచ్చింది కదా. సో మరి ఇంకా కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళతో చేస్తున్నప్పుడు అంటే ఏం నేర్చుకుంటారు, ఏం అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి? మీకు అంటే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తాను. అండ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు సీన్ అనేది అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు డైలాగ్ డెలివరీ అప్పుడు వాళ్ళు తీసుకునే శ్రద్ధలు ఏంటి అని చూస్తాను. ఇంకా ఎక్కువ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కనుక్కుంటూ ఉంటాను. నేను చిన్నప్పుడు చూసిన సినిమాలప్పుడు మీరు ఎలా చేశారు, ఆ టైంలో ఎలా ఉండేది, ఎక్కువగా నాకు సీనియర్స్ ఎవరైనా కనబడితే ఇంకా కూర్చుని పోయి చక్కగా వింటా ఉంటాను. ఎనీ ఫిల్మ్స్ ఫోటో చూపిస్తే పేరు చెప్పేస్తారు. ఒక్క సెకండ్ ఫోటో చూపిస్తే పేరు చెప్పేస్తారు. సినిమాలు చూస్తాను, పెరిగాం కదా. అలానే మొత్తం అన్ని గుర్తుండడం అనేది కూడా గ్రేట్ కదా. సో ఏం సినిమా, ఏ లాంగ్వేజ్? ఎనీ లాంగ్వేజ్ కాదు, తెలుగు మేజర్లీ, తెలుగు అండ్ మేబీ అదర్ సౌత్ హిట్స్. కానీ హిందీ అంతా హిందీ చూస్తాను. చూస్తారా? అర్థం అవుద్దా లేకపోతే మాలాగే లైట్ మనలాగే అయితే మనం ఒకటే మనపురం. సో మరి అయితే ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నాడు అసలు ఆయన, మొత్తం అంతా కూడా ఒక చిన్న పిల్లలాగా క్యూట్గా. వాళ్ళ అబ్బాయి ఎలా అయితే ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడో ఆయన అంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు మాకు. మాట్లాడతారు కానీ ఇంటర్వ్యూలో అంతా మాట్లాడరు. ఎలా ఉంటుంది? మాట్లాడతారు కానీ అందరితో కాదు. కంఫర్ట్ అయితే మాట్లాడతారు, లేకపోతే. మరి రాశితో మాట్లాడా? చాలా మాట్లాడారా? ఏం మాట్లాడారు? టైం పాస్ స్టఫ్ అంతే, ఏం సెన్స్ లేకుండా. మరి మాకు కూడా జోకేసి నవ్వించవచ్చు కదా సార్. మేము ఇంటర్వ్యూస్ వస్తే ఎప్పుడు చాలా సీరియస్ గా ఉంటారు. సుహాస్ గారిని ఇలా అడిగితే నా పర్సనాలిటీ లాగా లేదు కదా. అంటే పర్సనాలిటీని బట్టి మాట్లాడతారా ఇక్కడ? కాదు, నేను చాలా జోక్ చేస్తూనే ఉంటా. సో ఆప్షన్ లేదు సార్ గారికి, చేయాలి. అంటే ఇంకా బలవంతంగా వినిపిస్తారా ఒక రకంగా చెప్పాలంటే? అంతేనా? యు ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు లిసన్ టు యూ. ఫోర్స్ కాదు, ఫోర్స్ చేస్తున్నాను. అది అర్థమవుతుంది ఇక్కడే. ఫోర్స్ చేస్తున్నాను నేనంటే ఆయన లేదండి భయపడుతున్నారు యాక్చువల్గా. భయపడతారు. వావ్ వావ్ ఏంటండి ఇది? అంతే, అంతేనా? వావ్ వావ్ అంటే బాగా అదే ర్యాగింగ్ చేస్తున్నారు. తను మంచి జోక్ చేస్తూ ఉంటుంది. సో మేము నవ్వుకుంటూ ఉంటాం ఎక్కువ. జస్ట్ ఒకటే మనం చాలా సీరియస్గా, చాలా చేజింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీన్, చాలా సీరియస్ సీన్ ఉంది. అండ్ సన్లైట్ పోతుంది ఆ టైంలో. ఆల్రెడీ 4:35, లొకేషన్ కూడా దూరంగా ఉంది. కరెక్ట్ ఫాస్ట్గా చేయాలి. కానీ ఆ సీన్లో ఎందుకో ఓకే చెప్పాలా? పర్లేదు. మన డైరెక్టర్ గారు ఒక సీన్ చేసి చూపించారు నాకు. అంత కామెడీగా ఉంది. సార్ సార్కి హైట్ కొంచెం చాలా టాల్గా ఉంటుంది. సార్ నా పొజిషన్ ఇచ్చారు. నా పొజిషన్ ఇచ్చడానికి చాలా లెగ్స్ స్ప్రెడ్ చేసి
ఆయన హైట్ ఉంటాడు డైరెక్టర్, ఈమె పొజిషన్ ఇస్తున్నాడు అనమాట. ఆయన లెగ్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసి లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేసి ఆ రోజు చాలా గట్టిగా నవ్వుకున్నా ఆ పొజిషన్ చూసి. యాక్టింగ్ చేసి చూపించారు. నేను ఎలా చేయాలి అండి, ఎలా చేశారు, అంత కామెడీగా ఉంది. మీరు ఫోటో కూడా తీసుకున్నారు బ్యాక్ నుంచి, జూమ్ చేసి బ్యాక్ నుంచి ఫోటో కూడా తీసుకున్నారు డైరెక్టర్ గారికి. సో నేను వెన్ ఎవర్ ఐమ్ ట్రైంగ్ టు డూ దట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ లాఫింగ్. అంత సీరియస్ సీన్కి అంత కామెడీ లాగా ఎందుకు చేశారు, చూపించారు సార్ ప్లీజ్ వద్దు. సో నేను ఒక్క టేక్ చేశాను, 2 టేక్స్ రన్ పరిగెత్తి వెళ్ళా, చూశాను, ఐ లాఫ్డ్. మళ్ళీ బ్యాక్ 1 more కట్, మళ్ళీ సేమ్ 1 more కట్. ఈజ్ లైక్ రాశి యువర్ అన్ యాక్టర్, యువర్ కంట్రోల్ చేయాలి రాశి ఫుల్గా. దెన్ అగైన్ ఐ లాఫ్డ్ అండ్ హీ ఈజ్ ఆల్సో లాఫింగ్. అన్నిసార్లు నేను ఒక్కడే చెప్పా, సార్ కొంచెం తగిలింది సార్, కొంచెం సార్ పొజిషన్ ప్రాబ్లం, మనం చెప్పదు కదా దట్ ఐ కాంట్ కంట్రోల్ మై లాఫ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఎప్పుడు హగ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ 1 more లేకపోతే ముందే 1 more? ముందే అక్కడ ఛాన్స్ లేదు. ఐఎమ్ రీచింగ్ దేర్ అండ్ లాఫింగ్. ఎందుకు నవ్వారు సుహాస్ గారు? ఇప్పుడు మీరు హగ్ చేసుకున్న తర్వాత 1 more ముందు 1 more అంటే మీరు ఎందుకు నవ్వారు? నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చా నవ్వు వస్తుంది. చేయలేదు, డైరెక్టర్ గారు చేసి చూపించారు కాబట్టి ఆ మైండ్తో పోవట్లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు సుహాస్ అనే వ్యక్తి ఫైన్ యాక్టర్ మా అందరికీ స్టిల్ కంట్రోల్ ఇన్ షూటింగ్. ఐ కాంట్ కంట్రోల్ మై. ఆయన ఫైన్ యాక్టర్ మా అందరికీ తెలుసు. సో ఆయనతో మీరు ఒక 20 days ఈ జర్నీలో ఆయన ఏ సీన్స్ బాగా చేస్తారు? రొమాంటిక్ సీన్సా, లేదంటే యాక్షన్ సీన్సా, లేదంటే ఎమోషనల్ సీన్సా, ఏవి బాగా చేస్తారు మీ పరంగా? రొమాంటిక్ నేను చూడలేదు. లేదా? రొమాంటిక్ నేను చూడలేదు, కానీ ఐ థింక్ ఎమోషనల్ సీన్స్ చాలా కొట్టేస్తారు అండ్ ఎఫర్ట్లెస్గా చేస్తారు. మనం కొంచెం ప్రిపేర్ చేద్దాం, ఒకసారి ఇది డైలాగ్, ఒకసారి ఇది ఇలాగే కూర్చోవాలి, వస్తారు డైలాగ్ చూస్తారు చేసేస్తారు అంతే. వీఆర్ స్టిల్ థింకింగ్ హౌ ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు చేశారు, అన్నీ అయిపోతుంది. సింగిల్ టేక్. సింగిల్ సుహాస్ ఓన్లీ ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన ఎమోషనల్ సీన్స్లో మాత్రమే బాగా చేస్తాడని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రాశి సింగ్, అంతే కదా? మీరు చెప్పింది అదే కదా? చెప్పాలి, ఆడియన్స్ కూడా తెలుసు. సరే, జోక్స్ అపార్ట్, యాక్చువల్గా మీరు అంటే వచ్చింది ఒక డిజిటల్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు హీరో కింద వచ్చారు. హీరో కింద అంటే అంటే నార్మల్ హీరో కింద అయితే 4-5 కోట్లు అని కాకుండా మీతో ఒక ప్రాపర్ బడ్జెట్ పెట్టుకుని ఒక పెద్ద సినిమాలు చేసే రేంజ్కి వెళ్ళారు కదా. సో వెళ్ళిన తర్వాత అంటే ఈ సంపాదన అనేది స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు మీరు? నాకంటే మనకి ఏం జరిగిన ఎక్స్పీరియన్సెస్ తర్వాత అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడున్న హెక్టిక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది. సో నేర్చుకున్న ఇయర్ ఇంత హెక్టిక్ ఉండొద్దు అని. సో అంటే నెక్స్ట్ ఇయర్ నేను సరి చేసుకుంటాను. అంటే చూసింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ తగ్గించుకుందామనా, లేకపోతే ప్రాపర్ ప్రాజెక్ట్స్ వెళ్దామనా, అంటే ఎలా? అది అంటే చూసింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని మంచి సినిమాలో సెలెక్ట్ చేసుకున్నానండి, కాకపోతే ఎక్కువ చేసుకున్నాను. సో అవి ఇయర్ ఎక్కువ ఉన్నాయి అనమాట షూట్ చేయాలి. అంటే వెయిటింగ్లో ఉన్నారనమాట, మళ్ళీ వెయిటింగ్ పైప్ లైన్లో 8 డైరెక్టర్స్ 8 మంది ఉన్నారు. 8 సినిమాలు ఓకే చేసినవి. సో అవి కంప్లీట్ చేసేసి బ్రేక్ తీసుకుంటారు. అంటే మరి ఇప్పుడు మీకు సినిమాకి హిట్ కొట్టుకుంటూ వెళ్తున్నారు, మరి రెమ్యూనరేషన్ అనేది ఎలా మారుస్తుంది? అంటే మీరు మారుస్తారా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన దానికి ఎలా ఉంటుంది అది? అంటే చెప్తామండి మేము కూడా, అంటే సేమ్ అడుగుతారు ఇంత అంత అంత అని. సో మేనేజర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు మాట్లాడతారు. మనం అనుకున్న దానికి వాళ్ళు అనుకున్న దానికి ఒక దగ్గర ఆగి. అంటే ఒకప్పుడు ఏంటంటే మనం స్మాల్ స్క్రీన్లో లేదా డిజిటల్ స్పేస్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను యాక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చింది అది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న చులకన భావం ఉంటుంది, దేంట్లోనే చేస్తున్నాడు అంటే ఏదో సంపాదిస్తున్నాడు అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీ గ్రోత్ ఏంటంటే ఎనార్మస్ గ్రోత్, ఒక రకంగా చెప్పాలంటే కష్టపడి తెచ్చుకున్నది, వచ్చింది కాదు. బట్ మరి ఆ గ్రోత్ చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ముఖ చిత్రాలు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు మాటలు సుట్టిపోటు మాటలు మన మొహం మీద అనకపోయినా పక్కన అంటారు కదా, ఇప్పుడు అన్నారా? అలాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయా? మరి ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రం ఎలా ఉంది? ఇంకా అంటే మనం జస్ట్ చూసి నవ్వితే చాలు కదా ఆన్సర్. సో మనం అంటే ఇంకా వాళ్ళని పట్టించుకున్నాను కాదు నేను అనేది. ఇప్పుడు కొంతమంది దాంట్లో కూడా కొన్ని రకాలు ఉంటారు. మళ్ళీ చెప్పాను ఆ రోజే చెప్పాను నువ్వు ఇంత పెద్ద ఈ కూడా ఉంటాయి ఇంకా అసలు మనం బీట్ చేయలేని యాక్టర్స్ ఉంటారు. మరి అలాంటి వాళ్ళే తగులుతారు అసలు, ఆ కైండ్ ఆఫ్ వెళ్తారు, తగులుతుంటారా వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా తగులుతుంటారా మీకు మీ రియల్ లైఫ్లో? కామన్ అండి, ఎవరి లెవెల్ కామన్, నాకు తగులుతూ ఉంటారు. మీరు వాళ్ళకి కూడా చెప్పాల్సింది, నాకన్నా పెద్ద యాక్టర్ లేకుండా
నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇప్పిస్తారని చెప్పి. బట్ అంటే అలాంటి వాళ్ళు ఉండాలండి డెఫినెట్గా. మనకి లేకపోతే డ్రైవింగ్ ఫోర్స్ ఉండదేమో అని నేను నమ్ముతాను. మనకి ఇప్పుడు ఎవరైనా ఆ టైంలో కోపం రావచ్చు, కానీ మనకి ఏదో ఒక ఫోర్స్ ఉండాలి కదా, ఎవరో ఒకరికి చెప్దాం ఉంటుంది. సో మనకి నెగిటివ్ పీపుల్ ఉండటం అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. బట్ అది తీసుకునే విధానంలో కూడా ఉంటుంది కదా, అంటే నెగిటివ్ కామెంట్స్ తీసుకుని కొంతమంది ఏంటంటే డిస్కరేజ్ అయిపోతుంటారు, కొంతమంది మాత్రం దాన్ని ఇదిగా తీసుకుంటారు. తీసుకునే విధానంలో కూడా ఉంటుంది కదా యాక్చువల్గా. బట్ అదేనండి, నాకైతే అది హెల్ప్ అయింది. అలా ప్రతి స్టేజ్లోనూ ఉంటారు, ఇప్పటికే ఉంటారు. సో వాళ్ళు అంటే ఇప్పుడు మనకి అదే కదా, లేకపోతే మనం రిలాక్స్ అయ్యి చెప్దాం అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్కి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు. సో ఫ్రెండ్స్ కంటే వాళ్ళే ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా వాళ్ళే మనకి ఆత్మబంధువుల టైప్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఫ్రెండ్స్తో మనం షేర్ చేసుకుంటాం, మనం ఎంజాయ్ చేస్తాం అంతే. మన గ్రోత్కి మాత్రం వాళ్ళే హెల్ప్ అవుతారు. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీ సినిమాకి భయంకరమైన రివ్యూలు, అసలు విపరీతమైన అప్లాజ్. నేను యాక్చువల్గా బయట మీకు దగ్గరికి వచ్చి కంగ్రాచులేట్ చేయడానికి కూడా లేదు, అంత క్రౌడ్ ఉన్నారు మీ దగ్గర యాక్చువల్లీ నేను అప్పుడు ప్రీమియర్ వేసినప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ సినిమా అనుకున్నంతగా అంటే కమర్షియల్ వైజ్ ఎందుకు కలెక్ట్ చేయలేకపోయింది అనుకుంటారు మీరు? అలాంటి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి? ఒక సినిమా చేసాము, రిజల్ట్ పక్కన పెట్టేస్తారు అక్కడతోటి. అంటే నాకు దాని వరకు అనిపించింది, దానికి చాలా హ్యూజ్ అనుకున్నాను నేను యాక్చువల్గా. బట్ అంత ఎందుకు రాలేదు అలాంటి అని ఆలోచిస్తారా? ఒకవేళ ఆలోచిస్తే ఆ సినిమాకి మీకు ఏమనిపించింది? నేను ఒక్కటే చూస్తాను, రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినాయా లేదా. ఇప్పుడు కొంతమందికి మనకి డబ్బులు రాకుండా ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. సో నా మీద డబ్బులు పెట్టిన వాళ్ళకైతే డబుల్ ట్రిపుల్ వచ్చినాయి తప్ప పెట్టినంత వరకు కాదు. మనకి పెట్టిన బడ్జెట్ రిలీజ్కి ముందే వీళ్ళకి అవుతుంది బిజినెస్. సో థియేటర్కి వచ్చినాయి, లాభాలు వస్తున్నాయి అని చెప్తారు ప్రొడ్యూసర్. సో అక్కడ హ్యాపీ ఫుల్. అయితే మరి మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. అది ఇప్పుడు మీరన్నా సోకాల్డ్ మేనేజర్స్ ఇలా వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా. సో ఆ మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి ఎప్పుడైనా డిస్కషన్స్ అనేవి వస్తాయంటే? డిస్కషన్స్ అంటే ఎప్పుడైనా ఏదో సినిమాల ద్వారానే వస్తాయని అనుకుంటున్నాను. ఏదో భయంకరంగా క్లిక్ అయ్యి ఏదో పెద్దగా అవుతుంది, అది ఎప్పుడవుతుందో తెలీదు. బట్ అన్నిట్లో వర్కౌట్ అవుతుందని ప్రస్తుతానికి ఒక బడ్జెట్ వస్తుంది, దానికి ఇంత లాభం వస్తుంది. నష్టం మాత్రం రాకూడదు. లాభం అయితే వస్తుంది, డబలే వస్తుంది కాబట్టి. సో అది హ్యాపీ. చేసినందుకు మీరు, తీసినందుకు ప్రొడ్యూసర్స్, కొనుక్కున్నందుకు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. సో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మాట్లాడుతుంటారు వెళ్ళిన తర్వాత, బాగుందండి మంచిగా వస్తున్నాయి కలెక్షన్స్. అజ్జాలు మనం వెళ్ళిన తర్వాత ఏంటి బాగాలేదు అని అనుకుంటే మనకేంటో లాగా ఉంటుంది కదా. సో అదొకటి హ్యాపీ. అండ్ ఇంకా కలెక్షన్స్ అనేది ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమాలు పెంచుకుని డెఫినెట్గా అదే ఇయర్లో ఉంటుంది. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు యాక్చువల్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు బట్ కాకపోతే ఏంటంటే మనం ఎదుగుతున్నప్పుడు ఒక స్టార్ ఇమేజ్ మనకు తెలియకుండానే వస్తున్నప్పుడు, స్టార్ ఇమేజ్ ఇన్ ద సెన్స్ మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు లైఫ్లో మనకి తెలియకుండానే మనకు మైండ్లో కొంచెం చిన్న వస్తుంటాయి కదా. మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం బేసిక్గా. ఫేమ్ వస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎంత అనుకున్నా అది మైండ్లో ఎక్కడ చోట ఉంటుంది కదా. మరి దాన్ని ఎప్పటికప్పుడు మనం కొంచెం డౌన్ చేస్తేనే మనం పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా తగ్గించుకుంటారు? సెల్ఫ్ చెక్ అంటారు కదా, దాన్ని ఎలా చేసుకుంటారు? సెల్ఫ్ చెక్ అంటే బేసిక్గా నాకు మన ఫ్రెండ్స్, నాకు డైరెక్టర్స్ అందరూ ఫ్రెండ్స్, నా సర్కిల్లో ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళు ఎప్పుడు నన్ను హీరోలా చూడరు, యాక్టర్లా చూడరు, అసలు మనిషిలా చూడరు. సో ఎప్పుడు నాకు ఆ సెల్ఫ్ చెక్ వచ్చేసిన టైం లేదు. రావటం బూతులతో స్టార్ట్ చేస్తారు, కూర్చోబాగానే. సో ఎప్పుడు అట్లానే ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా మనల్ని చూసి ఒక భజన చేసి లేపటం కాకుండా అసలు మనిషిలాగా చూడకుండా ఉండి అట్లాగే ఇంతకుముందు ఎట్లా ఉన్నామో స్ట్రగ్లింగ్ డేస్ ఇప్పుడు అలానే ఉంటాం అందరం. అండ్ నేను కూడా అలాగే ఉంటాం మిగతా వాళ్ళతో. సో కానీ అంటే మనకు ఇప్పుడు సెట్స్కి వెళ్ళాం, కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా అప్పుడు సెట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న బడ్జెట్స్ని బట్టి వాటిని బట్టి నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రొడక్షన్ కార్ వస్తుంది, తర్వాత మన కారు మనం కొనుక్కుంటాం, తర్వాత ఆ కారు పెద్ద కారు అవుతుంది, తర్వాత మనం దిగగానే బాబు గారు అని గుడిబట్టి ఇలాంటివన్నీ కంఫర్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి మనం అంటే మనం అడిగితే ఎవరో మన స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అవి ఇచ్చేస్తుంటాయి కదా. మరి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. అవును. మరి అక్కడ ఎలా? అక్కడ ఈ కంఫర్ట్స్ అన్నీ వస్తాయండి డెఫినెట్గా. మనకి ట్రీట్మెంట్ మారిద్ది, అన్నీ మారిద్ది. అది నేను కూడా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ ఎంజాయ్ చేయాలని అనుకున్నాను నేను కూడా. సో అన్నీ ఎంజాయ్ చేస్తాను. బట్ మనం మనుషులతో ఎలా ఉంటున్నాం అన్నది ఒకటి. మన లగ్జరీ వచ్చు కానీ మనుషులతో ఎలా ఉంటున్నాం అదొక్కటి మాత్రం కరెక్ట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాంటి అని మాట్లాడారా మీకు? ఇప్పుడు నేను ఈయన అడిగిన ఎలాంటి అన్న డిస్కస్ చేశారు మీతో ఎప్పుడన్నా? కాదు, ఎందుకు అంటే నాకు ఆ క్వశ్చన్ కూడా లేదు. ఎందుకంటే నేను
whoever comes from down and comes from zero, there are very few percentage chances that they don't behave right or they forget that they are down to earth. But struggle చేస్తూ వచ్చిన తర్వాత అందరూ డౌన్ టు ఎర్త్ గానే ఉంటారు. సో ఆ క్వశ్చన్ కూడా లేదు. సో అంటే యాక్చువల్గా ఈ రోజు ఇంటికి వెళ్ళాను లంచ్ కోసం, నా కోసం ప్లేట్ తీసుకొచ్చారు సుహాస్ గారు. ప్లేట్ తీసుకొచ్చారు సుహాస్ గారు వైఫ్ నాకు ఫుడ్ పెట్టింది. సో సో ఏం లేదు ఇప్పుడు అడగడానికి చెప్పడానికి కూడా లేదు, అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఏం పెట్టారు కనీసం అదన్నా మాట్లాడదాం, ఏం పెట్టారు ఇంట్లో? వెజిటేరియన్ అయితే. సో మా వైఫ్ వాళ్ళు కూడా వెజిటేరియనే. పక్కన ఇల్లు. సో ఆకలి అంటుందని మా వైఫ్కి ఫోన్ చేసి కొన్ని 4-5 ఐటమ్స్ చేసి రెడీగా పెట్టండి అని చెప్పా. తీసుకెళ్తే మొత్తం ప్లేట్ నిండా ఐటమ్స్ పెట్టి ఇంత రైస్ పెట్టుకుంది కాబట్టి నా యాప్టైట్ అంతే, అంతకుమించి తిన్నా. మా వైఫ్ ఏమో ఆకలి అందన్నావు అసలు ఏం తినట్లేదు ఏంటని మా వైఫ్. మరి అయితే మీ లవ్ మ్యారేజ్ కదా, సో హీరోయిన్స్కి సంబంధించి మీరు అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా మామూలుగా సినిమాల్లో చేస్తుండాలి కదా. సో అప్పుడు ఎప్పుడన్నా పొసిటివ్నెస్ ఏమైనా కనపడుతుంది ఇంట్లో? మా వైఫ్ ఇంకా బాగా చేయొచ్చు కదరా నువ్వు అని. ఓకే, ఏంటి రొమాంటిక్ సీన్స్ ఇంకా బాగా చేయొచ్చు కదా అంటే? ఎందుకు అట్లా దూసుకుపోతున్నావు, యాక్టర్ అంటే అన్నీ చేయాలి కదా అని చెప్పి రివర్స్ ఉంటుంది. రివర్స్లో ఉంటుంది. మీకు అక్కడ కూడా కంఫర్ట్ అంత సపోర్ట్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అంత సపోర్ట్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఆ మాత్రం ట్రస్ట్ ఉండాలి ఇద్దరు మధ్యన. మరి లైఫ్ మీకు బుడ్డోడు వచ్చాడు కదా, ఎలా ఉంటుంది లైఫ్, ఎలా మారింది అంటే? ఫాదర్ సుహాస్ అనేది ఒక ప్రమోషన్ లాగా అనిపిస్తుందా, లేకపోతే అతనితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు? చాలా అదొక మ్యాజికల్ ఫీలింగ్ బ్రో. అంటే నాకు అది ఎత్తుకున్నప్పుడల్లా బాగుంటుంది, ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు మనం ఫాదర్ అయిపోయాం, మనకు పుట్టేశాడా సగం ఈ షాక్లోనే ఉన్నాను ఇంకా. సో అదే టైం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే చిన్న మూమెంట్స్, క్యూట్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తుంటాం మనం, వాటిని చెరిష్ అవుతుంటాం, వాటిని రాసి పెట్టుకుంటాం, కొంతమంది ఫోటోలు తీసుకుంటారు కదా. అలా మీ బాబు గురించి అంటే ఏం చెప్తారు మీరు? ఫొటోస్ అంటే ఇప్పుడు మాకు ఇంట్లో డాగ్ ఉంది చిన్నారావు అని. సో బుడ్డోడు పుట్టక ముందు మాకు కుక్క ఉంది కాబట్టి దాన్ని కూడా బెడ్లాగే చూసుకున్నాం. సో వీడి దగ్గరే ఉన్న కొంచెం ఎక్కువ ముద్దు చేస్తుంటే అది పొసెసివ్ ఫీల్ అవుతాం. సో చిన్నారావుని అండ్ మా బాబుని ఇద్దరిని సమానంగా ట్రీట్ చేయాలి. దాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చిన్నారావు అనే ఎక్స్ప్రెషన్, చిన్నారావు ఆడ ఎక్స్ప్రెషన్ మార్చినట్టుంటే ముందు మా వైఫ్కి ఇచ్చేసి దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని ముద్దు చేస్తూ ఉంటాను అనమాట. చిన్నారావు స్కెడ్యూల్ నా స్కెడ్యూల్తో ఇంకా బాగుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్నింగ్ టైంకి బ్రేక్ఫాస్ట్ పెడతారు చిన్నారావుకి. చిన్నారావు లేట్గా తినేస్తే దే నోటీస్ ఆల్సో, ఏంటి 7కి ఫుడ్ పెట్టాను 11 అయింది, ఎందుకు 11లో తింటున్నారు? నాకు ఎవరు అడగలేదు. 11 o'clock ఆవిడ చెప్పింది తెలుగులో చెప్పనా కనీసం కుక్కలా కూడా చూడలేదు. చిన్నారావుకి ఇంకా బెటర్ స్కెడ్యూల్ ఉంది. కుక్కలంటే విపరీతమైన ఇష్టం అండి. అంటే ఇప్పుడు అబ్బాయి అంటే ఎంత ప్రేమ ఉంటుందో ఆడంతే కూడా ఎంత ప్రేమ. ఓకే, అంటే మీ బాబు పేరేంటి? ఇందా నేను బొడ్డోడంటే మీరు బొడ్డోడు అంటున్నారు, బాబు పేరేంటి ఎందుకు? హసిత్రామ్. బాగుంది పేరు యాక్చువల్గా. మరి చిన్నారావు అనే పేరేంటి? మేము జీవితంలో కాదు అంటే జీవితంలో ఎవరన్నా మిమ్మల్ని తిట్టాలనుకుని తిట్టలేని వాళ్ళ పేరు దానికి పెట్టారా? నేను డాగ్స్కి ఏదైనా పేరు పెడితే నాకు భయంకరం ఇష్టమైన ఉన్న పేరుతోనే పెడతాను. ఎందుకంటే డాగ్స్కి దేవుళ్ళ పేర్లు కూడా పెడతారు అనమాట ఇష్టంతో. సో ఎనిమి నేమ్ ఎందుకు పెట్టుకుంటాం డాగ్కి, అది చాలా ప్రీషియస్. కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, పిట్టి అన్నారు కుక్కలా కూడా ఇలా తిడతారు కదా యాక్చువల్గా. అసలు వేరే కదండి, కుక్క అంటే ఇంట్లో మెంబర్తో సమానం. మరి ఈ చిన్నారావు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏప్రిల్ 1 విడుదల సినిమా, నా ఫేవరెట్ సినిమా. అందులో మల్లికార్జునరావు గారి క్యారెక్టర్ పేరు చిన్నారావు. నాకు ఆ సినిమా అందులో క్యారెక్టర్ చాలా ఇష్టం. చిన్నారావు గారు అని పిలుస్తారు. ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సో అందుకని పెట్టుకున్నారు. అయితే మరి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడు మళ్ళీ మేము చూడబోతున్నాం? త్వరలో అండి, అదే స్కెడ్యూల్స్ కుదిరితే ఎప్పుడైనా. అంటే కథలు కావడం అన్ని జరిగినాయా? ఉన్నాయి, 2-3 కథలు ఉన్నాయి. ఆవిడ చేద్దామన్నాడు, బట్ టైం ఉన్నప్పుడు చేసేయాలి. అంటే మీ టైం గురించి వెయిటింగ్ ఏమో నాకు తెలుసు. ఆయన అయితే ఏం చేయట్లేదు కదా ప్రస్తుతానికి, మీ టైం గురించి వెయిటింగ్. అంటే ఎప్పుడు ఉండొచ్చు? వేరే చూస్తున్నాడు, వేరే ప్రాజెక్ట్. సో 25లోనా 26లోనా ఎప్పుడు చూడొచ్చు మళ్ళీ? ఉంటే 25లో ఉంటుంది. 25లో ఇంకో నేషనల్ అవార్డు రావాలి కదా మళ్ళీ మాకు. అంతే కదండి, అంతే కదా మరి. ఆబ్వియస్గా ఇప్పుడు అంత పెద్ద సినిమా, మాకు అంత మంచి పేరు తెచ్చి మా లైఫ్ని తిప్పేసిన కాంబినేషన్స్ వస్తున్నామంటే మేము ఇంకా జాగ్రత్తగా చేయాలి, అది ఇంకా పెద్ద పేరు రావాలి కదా. సో
మరి ఇక ఫ్యూచర్లో కూడా హీరోగానే కంటిన్యూ అవుతారా, లేకపోతే మీకు ఏవైతే ఎంత గుర్తింపు ఇచ్చిన క్యారెక్టర్స్ అంటే సైడ్ క్యారెక్టర్స్ అని అనలేము వాటిని, ప్రతి దాంట్లో కూడా మీకు ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ దక్కినాయి కదా, ఎందుకంటే హీరోలతో సమానంగా ఉండే మీ క్యారెక్టర్. మజిలీ తీసుకున్న, డియర్ కామ్రేడ్ తీసుకున్న, పడిపడి లేచి మనసు ఏదైనా కూడా హీరో ఎంత స్కోప్ అయితే ఉండేది మీకు కూడా ఆల్మోస్ట్ ఒక పాటలో ఫైట్లు తప్పనిచ్చి మిగతా స్కోప్ మీకు కూడా ఉండేది కదా. సో మరి నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా పెద్ద పెద్ద సినిమాల్లో, ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాల్లో కానీ అలాంటి వాటిలో వస్తే చేస్తారా, లేదంటే మీ జోనర్ ఇప్పుడు ఏదైతే మీరు ఒక హీరోగా వెళ్తున్నారో ఇదే కంటిన్యూ అవుతారా? అదే నేను మొన్న ఇలా ట్రై చేద్దామని హిట్ 2 చేశాను. హిట్ 2లో విలన్గా చేశాను. సో సినిమా హిట్ కదా అది కూడా. మంచి పేరు వచ్చింది అండ్ అవార్డు వచ్చింది. నేనైతే అదే ఇప్పుడు కమిట్ అయిన సినిమాల నుంచి డేట్స్ ఇంకా వేరే క్యారెక్టర్స్ చేసే స్కోప్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ డెఫినెట్గా నాకు వేరే క్యారెక్టర్స్ చేస్తాను, బట్ అప్పుడే చేయను. ఒక 2 years 3 years ఇంకా హీరోయిన్ అంటే అప్పుడు మల్టీ స్టార్ అయిపోద్ది. అది మళ్ళీ ఇంపార్టెన్స్ కీ రోల్స్ అనేవి ఉండవు అప్పుడు, ఆ డైరెక్ట్ మల్టీ స్టార్ అయిపోద్ది. ఎందుకంటే మీ ఇమేజ్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్లో ఉంది కాబట్టి ఇంకా అప్పటికి 2 years అంటే ఇంకా పెరుగుతుంది కదా యాక్చువల్గా, అప్పుడు ఇంకా మల్టీ స్టార్లు అయిపోతాయి అప్పుడు. ఏమండి చూడాలి. యా, అయితే ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ద డార్లింగ్ అంటే విజయ్ దేవరకొండ. మరి ఆయన రేపు 5వ తారీఖున ఫ్యామిలీ స్టార్ రాబోతున్నారు. మరి సో అంటే అప్పుడున్న రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే హీరోయిన్ తర్వాత కొంచెం చేంజెస్ ఉంటాయా, లేకపోతే అలా ఏం లేదండి. నాకు వాళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. నా ప్రతి ఫిలిం వర్క్ వాళ్ళు షేర్ చేస్తారు. మొన్న కూడా అంబాజీపేట అప్పుడు కూడా విజయాన్ని ఇంటికి పిలిచి నేను చెప్తాను రా ఇంటికి రా అని చెప్పి పిలిచి బయట ఇచ్చి షేర్ చేసి ట్విట్టర్లో నాకు నా హీరోస్, నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఎవరు నేను అడగకముందే షేర్ చేస్తారు. సో ఆ బాండింగ్ ఎప్పుడు ఉంటుందండి, అది ఎక్కడికి పోదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ప్రసన్నవర్ణం. సో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము.